మీరిక్కడికి ఎందుకు వచ్చారు? కృష్ణాష్టమికి వచ్చాం. ఈ ఆట ఎందుకు ఆడుతున్నారు? ప్రైజులు వస్తాయి కాబట్టి. బొమ్మకి కరెంట్ షాక్ ఎందుకు పెట్టారు? మధుని చంపడానికి. ఆమెను చంపితే మీకేమొస్తుంది? మా అత్తయ్య గారికి డబ్బులు వస్తాయి కాబట్టి. డబ్బెలా వస్తుంది? అసలు నువ్వెవరు? ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావు? అది నీకు అనవసరం. చెప్పు, ఆ డబ్బు మీ అత్తయ్యకి ఎలా వస్తుంది? అది బుద్ధినే చెప్పాను. అయితే ఈ మూటలన్నీ నావే. ఇవ్వు. చెప్తాను. చెప్పు. అది మధు చేస్తే మా అత్తయ్యకి ఆ లాయర్ గారు. ఇక్కడేం చేస్తున్నావే? చూడండి అత్తయ్య గారు, నేనెంతో తెలివిగా ఈ మూటలు సంపాదించాను. ఏ మూటలేవి? ఇది నిజం బంగారమేనా? అవును అత్తయ్య గారు. చూస్తానండు. చూడండి. ఇది గిల్ట్ నగలే. నీకెవరు మాయ మాటలు చెప్పారే? నాకు తెలుసు. అందుకే నేను కూడా నిజం చెప్పకుండా మాయ చేశాను. మాయ చేసావా? అవును అత్తయ్య గారు. ఆ మధుని చంపితే మీకు డబ్బులు ఎవరిస్తారు అని అడిగితే చెప్పలేదు. అలాగా? ఏదో జరుగుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, పద వెళ్దాం. మొహం కడుగు ముందు. పద. ఈ కళ్ళగంతల పోటీలో ఒక వీరాది వీరుడు, ఒక సురాది సూర్యుడు గెలిచాడు. అతగాడి పేరు నా శిష్యుడు తెలియజేస్తాడు. చెప్తావా పేరు శాస్త్రి? ఈ గంతల పోటీలో గెలిచింది శ్రీ 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 వరాహ శాస్త్రి గారు. ఈ వరాహమా? వరాహం అనకండమ్మా, అర్థం మారిపోద్ది. వరాహ శాస్త్రి అని పిలవండమ్మా. ఓ, అదేలే. మీరే గెలిచారా? నేనంటే ఏమనుకున్నారు? ఇలా వెళ్ళాను, అలా పట్టేశాను. కొట్టండి, చప్పట్లో కొట్టండి. అవును, ఇంత తెలివైన బలమైన మేమే పట్టుకోలేకపోయాం, మీరెలా పట్టుకున్నారబ్బా? అరే పేరు శాస్త్రి, గురువు గారు, వీళ్ళకి నమ్మకం కలగట్లేదురా. నేను ఎలా పట్టుకున్నానో కాస్త చెప్పరా? అలాగే. అసలు ఏమిటంటే, అందరూ అటు చూడండి. గురువు గారు, అక్కడ ఫీజు బాక్స్ ఉంది. అది ముట్టుకుంటే మీ ఫీజు ఎగిరిపోతుంది. అరే శిష్య, నువ్వేం చెప్పావో నాకు సరిగ్గా వినపడి చావలే. దగ్గరకు వచ్చి చెవులో చెప్పు. గురువు గారు, పట్టేసా, ప్రైజ్ కొట్టేసా. ఐ యామ్ ది విన్నర్, ఐ యామ్ ది బ్రిలియంట్. అలా పట్టుకున్నారమ్మా. అమ్మ వరాహం, నువ్వు ముదురువే. తొండి, ఇది చల్లదు. మళ్ళీ గేమ్ ఆడాల్సిందే. ఎందుకు? చెవిలో చెప్పమనగానే బెర్రివాడ్లాగా వెళ్ళింది శిష్యుడు. అంటే తప్పు అతంది. మళ్ళీ గేమ్ ఆడక్కర్లేదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం. అమ్మ మధు, మన చివరాట గురించి వీళ్ళందరికీ కాస్త వివరంగా చెప్పమ్మా. అలాగే గురుగారు. ఇప్పటి వరకు ఆడిన ఆటలు ఒకెత్తైతే నెక్స్ట్ ఆడబోయే ఆట ఇంకో ఎత్తు. అదే కబడ్డీ. కబడ్డీనా? అయితే నిన్ను చంపడానికి అద్భుతమైన అవకాశం నువ్వే నాకిచ్చావే. ఈ ఆటలో నిన్ను చంపడం ఖాయం. ఇక్కడున్న వారు 2 టీంలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. కాబట్టి 2 కెప్టెన్స్ ముందుకొచ్చి టీం మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే కెప్టెన్ గా నేనుంటాను. నీ ఆడాలన్నా గెలవాలన్నా గట్స్ కావాలి, గట్స్. అవి మన దగ్గర ఫుల్ గా ఉన్నాయి. చిన్న దెబ్బ కొడితే చాటులో బియ్యం ఎగిరినట్టు ఎగిరిపోయావు. నీకు గట్స్ ఉన్నాయా? ఆపండి.
ఒక టీం కి కెప్టెన్ గా నేనుంటాను. రెండో టీం కెప్టెన్ గా మా మధు ఉంటది. అన్నయ్య నేనా? అవునమ్మా, ఆ అనసూయకు ఎదురు నిలబడి గట్టి పోటీ పోవాలంటే నువ్వే. ఓకే అన్నయ్య. ఇప్పుడు టీం మెంబర్స్ ని ఇద్దరు పంచుకోండి. ఆగండి. జడ్జిగా ఎవరు? నేను రావాలా సార్? థ్యాంక్స్ గురూజీ. ఇక కోర్టుకు వెళ్దాం పదండి. మేమేం నేరం చేసినాం? మేము కోర్టుకు రాము. ఈడొకడు. నీ బొంద. కోర్టు అంటే కబడ్డీ కోర్టు, ఆ కోర్టు కాదు. కబడ్డీ కోర్టు రా. అలాగా? అవును, ఆడవాళ్ళందరూ కబడ్డీ ఆడుతుంటే మేమేం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. అంటే మా వాళ్ళని పట్టుకుంటే మేమెళ్ళి మధు వాళ్ళని కొట్టడమేగా. మధు టీం వచ్చినప్పుడు మా అమ్మ టీంతో కలిసి వాళ్ళని పట్టుకోవాలి, అంతే కదా? ఆహా, ఎంకరేజ్ అనే పదాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావురా. నీ తెలివితేటలు అంటావులు. ఎంకరేజ్ అంటే చప్పట్లు చప్పట్లు కొట్టారా? చప్పట్లా? సరేలే. సరే పొద్దుపోయేలా ఉంది. పదండి. పదండి. ఒసేయ్ మధు, ఈ ఆటలో గనక నిన్ను చంపకపోతే నేనే ఆత్మహత్య చేసుకుని చస్తా. నన్ను చంపితే మీకు డబ్బిచ్చేదెవరో మీ నోటితోనే చెప్పించకపోతే నా పేరు మధుమతే కాదండి. ముందుగా అనసూయ గ్రూప్ కూతకొస్తుంది. చూడు, నువ్వు రైడ్కి వెళితే ఆ మధు నిన్ను పట్టుకోవడానికి వస్తుంది. అప్పుడు నీ తలతో దాని కడుపులో ఒక్క పోటు పొడు. అలాగే అత్తయ్య గారు. ఆ పోటు ఎంత బలంగా ఉండాలంటే దాని కడుపులో పార్ట్లన్నీ నోట్లోంచి బయటపడాలి. ఆ దెబ్బకది చావాలి. ఈ లత దమ్మేంటో చూపిస్తాను కదా. దాని చావు నా చేతుల్లోనే. మీ టీంలో ఎవరు వెళ్తున్నారు? నేను అనసూయ గ్రూప్. అత్తగారు ఆశీర్వదించండి. ఏంటి
ఇలా గుర్తుపడేసా జస్ట్ మిస్ అయింది అత్తయ్య గారు, లేదంటే ఏం పర్వాలేదే, సేమ్ యాక్సిడెంట్ నెక్స్ట్ టైం చేద్దాం గాని. ఆ బోండం కోమలకు పోయింది, తీసేయండి. ఇప్పుడు మధు టీం. దీన్ని వెనక్కి పంపించకూడదే, డైరెక్ట్ గా పైకి పంపించేద్దాం. కబడ్డీ అందరూ జాగ్రత్తగా ఉండండి. కబడ్డీ 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 మధు టీం కి 3 పాయింట్లు. నెక్స్ట్ అనసూయ టీం. చావరే తేల్చుకుంటానే. రెడీ రెడీ బెస్ట్ ఒక్కొక్కరిని చేసేయ్. కబడ్డీ 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 కబడ్డ
అయ్యో పండుగ నీకు దిస్ ఇస్ టూ మచ్. ఇందాక లత, ఇప్పుడు మీరు ఆట ఆడుతున్నారా చావు కొడుతున్నారా? ఇలా చేస్తే అన్నయ్య వదిలేయండి, నేను చూసుకుంటాను. అనసూయకు 2 points, బోనస్ 1 point. ఇప్పుడు మొదటి కబడ్డీ 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 అనసూయకు 1 point. ఇప్పుడు అనసూయ టీం. కబాలి 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 అదేంటి అలా పడిపోయింది? అయ్యో బుజ్జి ఏమైంది? బుజ్జి ఒక గుద్దుగా చచ్చిపోయిందా? అవుననుకుంటారా? అయితే నేను రెండో పెళ్లి చేసుకుంటారా? వెళ్ళి చూడరా ముందు. లెక్క సరిపోయింది. దాన్ని బుద్ధి చంపేవేంటి ఇలా పడిపోయావు? అత్తయ్య గారు అది చంపేసింది. మీరవుతూ బయటికెళ్ళాలి. ఇప్పుడు మొదటి ఒసేయ్ మధుమతి, నా కొడల్నే కొడతావే? కోచుకో, రావే రా.
అయిపోయావు నా చేతిలో. రా 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 రా. కబడ్డీ 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 కబడ్డీ. మధు టీం కి 3 పాయింట్లు. బయటకెళ్ళాలి. ఇప్పుడు అనసూయ గ్రూప్. నేను వస్తానే. జై బజరంగి భాయ్ జాన్. వస్తున్నానే. కోచకా. కబడ్డీ 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 మధు లాగే. మీరు జడ్జి అండి, ఒకవైపు మాట్లాడతారేంటి? ఓకే ఓకే. ఇప్పుడు కోర్టు షిఫ్ట్. ఇప్పుడు అనసూయ టీం కూతకెళ్తుంది. హలో బ్రదర్. ఇప్పుడు మధు టీం. కబడ్డీ 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 ఏమిటండి చూస్తారండి, మాట్లాడరే. మధు అవుట్. చచ్చింది. ఆ లాయర్ గడిచ్చే కోట్ల రూపాయల ఆస్తి మనదేనే. ఇది చచ్చింది కాబట్టి అది మనకే వస్తుంది. కమాన్. సరే సరే, ముందు లేకండి, అనుమానం వస్తుంది. అమ్మ మధు అవుట్ అమ్మా. లే. మధు. అమ్మా మధు. అయ్యో, మధు కదలట్లేదండి. మధు. 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 అయ్యయ్యా మధు. 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 అమ్మ మధు. అమ్మా. ఏమండి, ఏమైంది మధుకి? స్పృహ తప్పిందా లేకపోతే?
పాపిస్తుదానా పందులు పడ్డట్టు అందరూ ఒకేసారి ఈమె మీద పడ్డారు. అందుకే ఇలా జరిగింది. దీనికి బాధ్యులు మీరే. చూడు, ఇప్పుడే పోలీసులో ఫోన్ చేసి మీ మీద కేసు పెడతా. మధు, అమ్మ మధు. అయ్యో, ఇంత ఘోరం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు బాబు. మధు అంటే నాకు ప్రాణం. దేవుడా దేవుడా, నువ్వనేవాడు ఉంటే మధుని బ్రతికించు బ్రతికించు బ్రతికించు. అనసూయ గారు,